నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్న ఇంకొక వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. దేశంలో ఎవరు ప్రధాని కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది, రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది మెజారిటీ సీట్లు, ఈ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ భవిష్యత్ ఏంటి, ఇట్లా రకరకాల డిబేట్ జరుగుతూ ఉన్నాయి. ఇక లీడర్లు పార్టీ మీటింగ్లలో మాట్లాడుకుంటున్న మాటలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఏ పేపర్ తిరిగేసినా అవే వార్తలు. సో డిస్కస్ చేద్దాం వీటన్నింటిపైన. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ముందుగా ఈ ఎంపీల గురించి మాట్లాడదాం. ఈ 17 లోక్సభ స్థానాల విషయం అండ్ దేశంలో పరిస్థితి. సో ముందుగా ఈ 17 నియోజకవర్గాల గురించి మనం డిస్కస్ చేస్తే, మన లాస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి ఏమన్నా ఈక్వేషన్ మారిందా, ఎట్లా కనిపిస్తున్నది? అంటే మూడు పార్టీల బలాబలాలు బలహీనతలు ఎట్లా ఉన్నాయి? అంటే కొంత ముఖ్యమంత్రి స్ట్రాటజీ రాంగ్ పోతుంది. ఓకే, ముఖ్యమంత్రి ఏమనుకున్నాడు అంటే బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉండాలనుకున్నాడు. గతంలో ఎట్లయితే కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసినాడో అట్లా. ఓకే, కానీ ముఖ్యమంత్రి ఆలోచనలు ఉల్టాయి ఎవరి పాకెట్లలో వాళ్ళే బలంగా ఉన్నారు. ఓకే, మొత్తము స్టేట్లో ట్రయాంగులర్ కాంటెస్ట్ అయ్యే వాతావరణం కనబడలేదు. కొన్ని పాకెట్లలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది, కొన్ని పాకెట్లలో బీఆర్ఎస్ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గివ్ స్టిఫ్ కాంపిటీషన్. ఎక్కడ బీఆర్ఎస్ ఉందో అక్కడ బీజేపీ 0 ఉంది, ఎక్కడ బీజేపీ ఉందో అక్కడ బీఆర్ఎస్ 0 ఉంది. బట్ కాంగ్రెస్ అంతటా ఆల్ పర్వేడింగ్ ఉంది. బట్ ఎక్కడ కూడా అంటే ఎంతైతే ఉత్సాహం శాసనసభ ఎన్నికలలో కార్యకర్తలు చూపెట్టినారో, తర్వాత నాయకులు చూపెట్టినారో ఆ ఉత్సాహం కనబడట్లేదు. తర్వాత ఈ నాయకుల ఉపన్యాసాలలో అంత ఊకదంపుడే ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఆశాజనకంగా అంటే కొత్త పరిపాలన మాదొచ్చింది, మా పరిపాలన ద్వారా ప్రజలకు మేలు చేస్తాం, మేలు ఈ రకంగా జరిగింది, ఇంకా కొన్ని మేలు ఈ రకంగా చేయదలుచుకున్నాం, మేనిఫెస్టో నుంచి మేము దూరంగా పోలేదు అని చెప్పడంలో నాయకత్వం విఫలమైంది. ఎంతసేపు తెల్లారు లేస్తే ఏ నాయకుడు మాట్లాడిన ముఖ్యమంత్రి నుంచి లాస్ట్కు చిట్ట చివరి నాయకుడైనా కానీ కేసీఆర్ను తిట్టడము, హరీష్ రావును తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, లేకపోతే ఏమన్నా వాళ్ళు చేసినటువంటి దురాగతాల గురించి మాట్లాడము, తొక్కేయడము, నరకేయడము, ఇట్లాంటి భాష మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో నుంచి దూరంగా పోయి చేసే ప్రచారం వల్ల ప్రజలకు ఆసక్తి కల్పించట్లేదు. తోని మరి మేనిఫెస్టో గురించి ఏమైనా మాట్లాడి చెప్దామా అంటే ఇప్పుడు రైతు బంధు విషయంలో కానీ, ఆసరా పెన్షన్ల విషయంలో కానీ, మహిళలకు ఇస్తాన్న 2500 విషయంలో కానీ పరిపాలనలో అంత పెద్ద ఆశాజనకంగా ఏం కార్యక్రమాలు చేపట్టలేదు. సో అవేవి చెప్పలేకుండా కేవలం కేసీఆర్నే తిట్టడం మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అసలు ఆల్మోస్ట్ చచ్చిపోయిన పాము అనుకున్న కేసీఆర్ ఈనాడు మొత్తం రాష్ట్రమంతటా బస్సు ప్రయాణం చేస్తూ ఎవరు అవునన్నా కాదన్నా ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, కేసీఆర్ సభలకు జనాలు వస్తారు సార్, కేసీఆర్ మాటలు వింటున్నారు, కేరింతలు కొడుతున్నారు. సభలకి బీఆర్ఎస్ మీటింగ్లకు వస్తారు, కాంగ్రెస్ మీటింగ్లకు వస్తారు, బీజేపీ మీటింగ్ సార్ మీటింగ్లకు ఎవరు ఉత్తగా రావట్లేదు సార్, రావట్లేదు ఒకటి. ప్లస్ ఇంకోటి మొబిలైజ్ చేస్తేనే జనాలు వస్తున్నారు. కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. మొబిలైజ్ చేసిన జనాలు కూడా డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సభలకే ఎక్కువ మీటింగ్ వచ్చినారు శాసనసభలలో, కాంగ్రెస్ సభలకు వచ్చిన మీటింగ్లో ప్రజలతో పోలిస్తే బీఆర్ఎస్ సభలకు వచ్చిన జనాలే ఎక్కువ. డబ్బులు తీసుకొని కూడా పోయేటప్పుడు దొంగగాడి కొడుకు ఓన్లీ కుటుంబాన్నే చూసుకున్నాడు, మన అందరినీ గాలికి వదిలేటండు, మన కూరగాళ్ళకు కుక్కనికి ఉద్యోగాలు రాలే అని తిట్టుకుంటూ పోయినారు. సో మనం సభలకు అటెండ్ అయిన ప్రజలను చూడద్దు, సభ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలు ఏ అభిప్రాయంతో వాపస్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. అరే గిన్ని మాట్లాడండి కానీ రైతు బంధు గురించి మాట్లాడలేదు కదా, ఇది ఎగ్గొట్టిండు కదా, మనకు పెన్షన్లు ఎగ్గొట్టిండు కదా, 2500 ఇస్తాడని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కదా, అవి ఎందుకు ఇవ్వట్లేదు అని ఇవాళ కాంగ్రెస్ సభలకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నాడు. నేను అదే అంటున్నాను, ఇప్పుడు అది చర్చకు దారి తీయొచ్చు కానీ అది కాంగ్రెస్ చేయలేదన్న ఒక చర్చ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది కానీ ఓటు బ్యాంక్ కింద కేసీఆర్ మార్చుకోగలుగుతున్నాడా అని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాడు కాంగ్రెస్ గెలిచినా కానీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం మీదనే గెలిచినారు. ఈనాడు కేసీఆర్కు 4 ఓట్లు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను అమలు పరచలేదు అనేటువంటి భావనతోనే వస్తుంది. తర్వాత నిరుద్యోగ భృతి అనేటువంటి ఈ అంశాలు చాలా ఆశాజనకంగా ఉండేది, అంటే ప్రజలను అట్రాక్ట్ చేసేటువంటి స్లోగన్స్. వీటన్నిటి మీద ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని జరగలేదు, ఇంకొన్ని చేస్తాం, మమ్మల్ని నమ్మండి, అసలు ఏం చేసేది అనేటువంటి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టి ప్రణాళిక గురించి చెప్తూ తర్వాత బీజేపీ వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడుతూ ఆ రకంగా కాంటెస్ట్ ఏమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కావాలని
ఆశ, మనసులో కోరిక. బట్ బయట మీటింగ్లోకి రాగానే పూనకం వచ్చేస్తుంది ముఖ్యమంత్రికి. దాన్ని మన కేసీఆర్ను పట్టుకుంటాడు, హరీష్ రావును పట్టుకుంటాడు, కేటీఆర్ని పట్టుకుంటాడు అంటున్నాడు కదా. బీజేపీని కూడా రిజర్వేషన్ రద్దు చేస్తారన్నది ఒక మెయిన్ స్లోగన్. అది తర్వాత గాడిద గుడ్డు అన్నది పెద్ద స్లోగన్. అది భాష. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి గాడిద గుడ్డు అని వస్తే దాన్ని భాష అని, దాన్ని రాజకీయంగా నెరేటివ్ అంటారా? బీజేపీ ఏం చెయ్యలేదు, శుష్క వాగ్దానాలు చేస్తుంది. మోడీ వల్ల ఏం మేలు జరగలేదు, మోడీ ఎన్నడూ ప్రజలతో మమేకం కాలేదు. మా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినారు, తర్వాత భారత్ న్యాయ యాత్ర చేసినారు, ప్రజల మధ్యలోకి చొచ్చుకొని పోయినాడు. ఆ రకమైన పని మోడీ ఎన్నడన్నా చేసినాడా? మోడీ చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది? గుప్పెడు మందితో మోడీ ఎప్పుడు చర్చలు చేస్తాడు, గంటకు వేషం మారుస్తాడు, బుడుబుడుకల్లా కనబడతాడు. ఇట్లా చెప్తారా? తర్వాత పోనీ రక్షణ కల్పించినాము, న్యాయము అది ఇదని మాట్లాడదామని అంటే బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినాం? ఈ ప్రశ్న రాదా? మాదిగలకు ఎందుకు అన్యాయం చేసినాం? ఆ ప్రశ్న వేస్తారా వేయరా? సో అవన్నిటి మించి అటెన్షన్ డైవర్ట్ చేయాలా అన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు హరీష్ రావు మీద మన్ను వేయాలి, కేటీఆర్ మీద మన్ను వేయాలి, కేసీఆర్ మీద మన్ను వేయాలి. ఇవాళ మనం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఒక 2 సీట్లు ఇస్తే నష్టం ఏంది? చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా? భువనగిరి నేను అడుగుతున్న ప్రశ్న. ఏమండి, ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి గెలిచే సీట్లలో ఏవైతే గట్టిగా మాకే అన్నారో అక్కడ ఎందుకు చేయలేదు? ఖమ్మం ఎందుకు బీసీలకు ఇవ్వలేదు? బీసీల అసలు ఏ పాపులేషన్ బేస్ మీద టికెట్లు ఇచ్చారా? లేకపోతే ఏ కారణాల వల్ల ఏ యార్డ్ స్టిక్ పనిచేసింది ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టికెట్స్? ముఖ్యమంత్రి తనకు కావలసిన వాళ్లను ఏరి కోరి తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏ పార్టీలలో ఉంటే ఆ పార్టీల నుంచి ఈ పార్టీలోకి తీసుకొని అయస్కాంతాల్లాగా అతుక్కొని వాళ్లకు పార్టీ టికెట్ ఇస్తానన్న మాట ఇచ్చి, అవండి కడియం కావ్యకు టికెట్ ఎందుకు? నేను అడుగుతున్న ప్రశ్న. కడియం కావ్యకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? ఆలోచించొద్దా? ఎవరితో చర్చించాడండి? తర్వాత అక్కడ టికెట్ ఇచ్చారు. చూడు, కేసీఆర్ ఈనాడు తను బాధపడుతూ ఏదైతే ఎవరినైతే నేను ఉద్ధరించడానికి ట్రై చేసినానో వాళ్లే నాకు ద్రోహం చేశారు అనే మాట ఈనాడు కేసీఆర్ మాట్లాడుతుంటే అది నిజమే అనిపిస్తుందా లేదా? కడియం శ్రీహరి విషయంలో కూడా అతను ప్రవర్తించిన తీరు, ఆయన కూతురు ప్రవర్తించిన తీరు, ఇటు మాదిగలు లబో అని మొత్తుకుంటున్నారు. ఎప్పటి నుంచి అండి మాదిగలు కాంగ్రెస్ పార్టీతో ఒక గట్టి ఒక ఫోర్స్ లాగా నిలబడ్డారు? ఏమండి, సీతక్క మాట్లాడద్దా? ఆమెకు తెలియదా? విప్లవ రాజకీయాలలో డప్పు కొట్టింది ఎవరు? మాదిగల మాలలు కొట్టారా? ఆమెకు తెలుసా తెలియదా? బట్టి విక్రమార్క మాట్లాడా మాలలకు అన్యాయం జరుగుతుందని? ఎవరు మాట్లాడతారు? వాళ్ళు సీట్లు వంచుకొని పోతున్నప్పుడు వీళ్ళిద్దరు నిలబడి నథింగ్ డూయింగ్, 3 సీట్లలో 1 సీట్ అని, నా బిడ్డకు నా భార్యకు సీట్ ఇమ్మని ఒక ఆయనే, నా తమ్మునికి సీట్ ఇమ్మని ఇంకొక ఆయనే, నా కొడుకు సీట్ ఇమ్మని ఒక ఆయనే. ఇది అనండి రాజకీయం. సో ఇప్పుడున్న నరేటివ్ ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల ఇది ఒకటి, ఇద్దరు కలిసి 30 అటాక్ చేస్తున్నారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మేనిఫెస్టోలో చాలా గొప్ప విషయాలు చెప్పినా పెట్టినా ఆచరణ యోగ్యమైన హామీలు ఇచ్చినారు. ఆచరించడంలో విఫలమవుతుంది ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు 5 నెలల కాలంలో ఈ పార్టీ ఒరగూరింది ఏం లేదు. ఇవాళ డిక్లేర్ చేసినారు రైతు భరోసా అనేది 9వ తారీఖు లోపల ఇస్తా అని చెప్పి. ఇదే మాట శాసనసభలో చెప్తే అయిపోతుండే కదా. ఆనాడే అయ్యా ఆర్థిక పరిస్థితులు పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 ఎకరాలు వాళ్ళకి ఇస్తాం, మిగతా 10 ఎకరాలకు 15 ఎకరాలకు మేము తర్వాత ఇస్తాం, మేము రైతు భరోసా ఇచ్చే విషయంలో ఇప్పుడు ఏ రకమైనటువంటి అలసత్వం లేదు అని చెప్పొచ్చు కదా. ఎవడు చెప్పమన్నాడు? 9వ తారీఖు నాడు మొట్టమొదటి సిగ్నేచర్లు వీటి మీద పెడతాం వాటి మీదనే పెడతాం అని ఎవడు చెప్పమన్నాడండి? అసలు నీ నామినేషనే, నీ ప్రమాణ స్వీకారోత్సవమే నువ్వు చెప్పిన మాట ప్రకారం జరుపుకోలేకపోయినావు. సరే, ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇది ప్రతిపక్షాలకి అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్ని చాలా నిలదీసే పరిస్థితి వచ్చింది. ఎవడండి ఎమ్మెల్యేలు ఇప్పుడు నియోజకవర్గాలలో తిరిగేది? ఎవడన్నా ఖర్చు పెడుతున్నాడా? ఎవడన్నా పట్టించుకుంటాడా? మీకు తెలుసో తెలియదో, గ్రామీణ ప్రాంతాల్లో మేము చాలా మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం కదా, పట్టేడు నీళ్ల బాటిల్ ఇవ్వట్లేదు తెలుసా? ఇప్పటికీ బీఆర్ఎస్ మీటింగ్లకు పోతే ఓ పులిహోర ప్యాకెట్, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు. కాంగ్రెస్ మీటింగ్లకు పోతే ఎవడు ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఎమ్మెల్యేలందరూ ఎట్లా డిసైడ్ అయిపోయినారంటే, అయిపోయింది కథ, మా వాళ్ళకి మేము టికెట్లు ఇప్పించుకున్నాం, బీఆర్ఎస్ అనేది నాశనం అయిపోయింది, మేము తప్ప ఎవడు గెలవడు అనేటువంటి ఒక అహంకార ధోరణిలో ఉన్నారు తప్ప ఎవడు ప్రజల దగ్గరకు పోయి వినమ్రంగా మాకు ఇవ్వండి, మేము కొంత సమయం తక్కువ ఉండడం వల్ల ఈ కార్యక్రమాలు అమలు జరగలేదు అని చెప్పినాడు. ఆఫ్టర్ ఆల్ మీకు కొన్ని విషయాలు చెప్పాలా, చాలా నీటి ఎద్దడున్నాయి. కొన్ని ప్రాంతాలలో మేము గతంలో ప్రచారం చేసినప్పుడు
ఎమ్మెల్యేల తరఫున పోయినప్పుడు పెద్దపల్లిలో కానీ లేకపోతే మా చెన్నూరులో కానీ మంచిర్యాలలో కానీ మంతెనిలో కానీ రకరకాల ప్రాంతాలలో నీటి ఎద్దుడు ఉన్న ప్రాంతాలలో ఏం చెప్పినాం, బోర్లు వేయిస్తాం మేము ఇమ్మీడియట్గా పవర్లోకి రాగానే అని అన్నాం. మేము బోర్లు వేయించలేకపోయినాం. ఇప్పుడు బోర్లు ఎందుకు వేయించలేదు అని ప్రజలు అడుగుతుంటే ఎలక్షన్ కోడ్ అడ్డు వచ్చింది అని చెప్తున్నాం. మరి అదే ఎలక్షన్ కోడ్ ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి అడ్డు రాదా? లాస్ట్ టైము హరీష్ రావు డిసైడ్ చేసినప్పుడు అనౌన్స్ చేస్తే టింగ్ టింగ్ అని మీ దాంట్లో పడతాయనంటే ఒక స్టేజ్ మేనేజ్డ్ ప్రోగ్రాం ద్వారా రైతు బంధు రాకుండా చేసినామా? ఇవాళ వాళ్ళు ఆ పని చేయరా? ఇవాళ ఈ డిక్లరేషన్ ఎంత అనాలోచితమని చెప్పు. ఇప్పుడు ఇది ఆగిపోతే బద్నాం చేస్తారు, ఇస్తే బద్నాం చేస్తారు. ఇస్తే ఉంటారు కేసీఆర్ పదే పదే రైతు బంధు వచ్చిందా మీ అందరికీ 2500 ఇస్తా అన్నాడు ఇచ్చిండా అని అతను అడుగుతుంటే లేదు లేదు అని మొత్తుకుంటున్నప్పుడు ఆ అలజడిని తప్పించుకోవడానికి ఈయన ఈరోజు డిక్లేర్ చేసినట్టుగా లేదా? ఇది ఏ రకమైన రాజనీతిజ్ఞతకు ఉదాహరణ చెప్పు. ఇస్తే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందు ఇయ్యనుంటివి, లేదా వచ్చే వరకు కొంతమందికి ఇచ్చినావు మిగతా వాళ్ళకి నేను ఎన్నికల తర్వాత ఇస్తానని చాలా బాహాటంగా ధైర్యంగా ప్రకటించనుంటివి. ఈనాడు ఏ యార్డ్ స్టిక్ నువ్వు హరీష్ రావుకి అప్లై చేస్తావో అదే మనకు అప్లై చేస్తారా చేయరా? ఆయన అపర చాణక్యుడు కేసీఆర్ తన పార్టీ ద్వారా ఏమనడు, ఇప్పుడు అడ్డుకోడు. ఈ రైతు భరోసా స్కీమ్ 15,000 వస్తుంటే ఎవరిని అడ్డుకోడు. అడ్డుకోకపోగా కేసీఆర్ ఎట్లా ప్రకటన చేస్తాడంటే, నేను ప్రెషర్ పెడితే, నేను ముక్కినోడిని ముసలోడిని బస్సులలో వచ్చి అడిగితే భయానికి రేవంత్ రెడ్డి ప్రకటించినాడు, మన ఎంపీలు ఉంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్తాడు. అల్టిమేట్గా మళ్ళీ అక్కడ కేసీఆర్ ఇవన్నీ మాట్లాడినా కేసీఆర్ మీద ఆ నమ్మకాన్ని ప్రజలు కోల్పోయినారు కాబట్టి ఏం జరగదు అన్నది వీళ్ళ నమ్మకం. మీకు క్వశ్చన్ చెప్పన్నా, ఎప్పుడో మాకవెల్లి చెప్పినాడు పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అని. ఇప్పుడు నీకు ఎట్లుందంటే నిన్న ఖాళీ మాడిపోయిన గాయం నాకు గుర్తుండదు సార్, ఇప్పుడు గిచ్చుతున్న వ్యవహారమే గుర్తుంటుంది. ఇప్పుడు ప్రజలు రైతు కళ్ళాలలో కూడా వడ్లు వచ్చినాయి, నువ్వు పెట్టుబడి సాయం ఎప్పుడు చేస్తావు సార్ చెప్పండి? పెట్టుబడి సాయం చేసే సందర్భం ఏది? ఏం చేయాలి? ఏం లేవు మరి ఏం చేయాలి? ఆ మాట చెప్పేది ఉండేనండి. ప్రజానాయకుడు అన్నప్పుడు, ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ మాట చెప్పేది ఉండే. ఏమీ లేదు, సర్వనాశనమైంది, ఇక్కడ చెప్పింది ఒకటి జరుగుతున్న పరిస్థితి ఒకటి అని చెప్పి ప్రజలకు రిక్వెస్ట్ చేసుకునేదండి కొద్ది రోజులు ఓపిక పట్టమని. ప్రజలు ఓపిక పడుతుండ్రు. ఎవరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోను 6 నెలల్లోనో 3 నెలల్లోనో అమలు చేయమని అడగరు కదా. అడుగుతారా? 5 సంవత్సరాల కోసం చేసినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన ప్రామిస్ని ఎవడు నెల రోజులలో 15 రోజులలో చేస్తాడని అనుకోలే. ఈయనే పెట్టినాడు ఆర్భాటము. 9వ తారీఖు నాడు మొట్టమొదటి సిగ్నేచర్ ఇదని, 2వ సిగ్నేచర్ అదని, వాడికి ఇదని వీడికి అదని ఎవడు చెప్పమన్నాడు? అవన్నీ ఎలక్షన్ల ముందు గెలవాలి కదా సార్. అవును, గెలిచారు సార్. గెలిచిన తర్వాత నేను నిజాయితీగా చెప్పొచ్చు కదా. అంటే చిత్తశుద్ధి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమై కూర్చుందనమాట. ఇవాళ ఏదైనా చెప్తే కాంగ్రెస్ తరఫున గతంలో ముఖ్యమంత్రులు ఏదైనా చెప్తే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ పని చేస్తాము, రాజశేఖర రెడ్డి గారు అనుకోండి, లేదా గత ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ ఇది చేస్తాము అంటే ప్రజలు నమ్మారు. ఇవాళ క్రెడిబిలిటీ గ్యాప్ ఎందుకు ఏర్పడ్డది? సో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి ఇది అడ్వాంటేజ్ అవుతున్నది? ప్రతిపక్షాలు మీన్స్ ఎవరు? ఇప్పుడు ఏ పాకెట్లలో అయితే బీజేపీ స్ట్రాంగ్గా ఉందో అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్కడైతే బీఆర్ఎస్ అభ్యర్థులు కొంత పలుకుబడి ఉండి బీజేపీ అభ్యర్థులు లేరో, అంటే అరువు తెచ్చుకొని వేరే పార్టీ నుంచి తెచ్చుకొని కంటెస్ట్ చేయిస్తున్నారు, అంటే మేము ఒక నేషనల్ పార్టీ అని చెప్పడానికని అట్టా చేసిన చోట్ల బీఆర్ఎస్కి అడ్వాంటేజ్. అక్కడ ఇప్పుడు ఈక్వేషన్ చూస్తుంటే బీఆర్ఎస్ కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత కూడా నెమ్మదిగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతున్నట్టు కనబడుతున్నది. అని ఇక్కడ హైదరాబాద్ తీసుకోండి, మెదక్ కొంత డబ్బులు పెడితే బీఆర్ఎస్ గెలవచ్చేమని ఒక చర్చ ఉండే స్టార్టింగ్ లో. ఇప్పుడు ఆ చర్చ లేదు అక్కడ. ఈ చర్చ ఓన్లీ మోటివేటెడ్ చర్చ అండి. ఇక హైదరాబాద్ లో కూర్చున్న జర్నలిస్టులు చేసే చర్చే తప్ప గ్రౌండ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. గ్రౌండ్ లోపల ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కేసీఆర్ విషయంలో కూడా కొంత సానుభూతి ఉంది. అయ్యో ముసలి ఓడిపోయిందా అనే ఫీలింగ్ ఒకటి ఉంది. అరే రైతు బంధు అయితే టైంకి ఇచ్చిండు కదా, ఈ అమ్మ ఇది ఎట్లా జరిగింది అని ఒక మాట ఉంది. 2500 ఇస్తా అన్నాడు కదా, ముసల్దానికి కూడా పైసలు వస్తాయి అనుకున్నాం కదా. ఒక్కడే కుటుంబంలో ఒక్కడికే ఇస్తాము, ఇచ్చినాడు కేసీఆర్. ఇద్దరికి ఇస్తా అన్నది మేము. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాం. అరే ముసల్దానికి 2500 వచ్చు, నీ అమ్మ వీని కడుపు కాల, నాకే 2000 రాకపోయి దానికి 2500 అంత ఉత్త బోగస్ మాటలే. నాటి నుంచి ఏదైతే అసంతృప్తి ఉందో అది ఇప్పుడు ఇమ్మీడియట్గా కనపడుతుంది. నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలండి? కొత్తగా వచ్చిన ప్రభుత్వము
ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రజారంజకం ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద అటెన్షన్ డైవర్ట్ చేసి దాని మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ పార్టీలను చీల్చడము, ఆ నాయకుడిని చేర్చుకోవడం, ఈ నాయకుడిని చేర్చుకోవడము, రోజు హరీష్ రావును బొందబెట్టడము, వాని పేగులు మెళ్ళ వేసుకోవడం, ఇదంతా ఆపద అయిపోయేది కదా. ఈ వీర్థమైన చర్చ. బీజేపీ సిచ్యువేషన్ ఏంటి? బీజేపీకి సమస్యలు ఎక్కడున్నాయంటే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా లేరు. బీజేపీ అంతా ఒక అర్బన్ ఓరియంటెడ్ పార్టీ లాగానే ఉంది ఇప్పటికి కూడా. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కట్. మీరు చెప్తున్న లైన్ బయట జరుగుతున్న టాక్ అసలు సంబంధమే లేదు. మీరు నమ్ముతారు నమ్మరు, మీరెంత తిరిగారు నేనంత తిరుగుతున్నా సార్. మేము పోతే మీరేమేం చేస్తున్నారు? పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ ఈక్వేషన్ కనబడుతుంది. నేను ఒక్కనే అంటలేను, జనరల్ గా. ఇట్స్ ఓన్లీ యూట్యూబర్ స్టాక్. ఇట్ ఈస్ ఓన్లీ యూట్యూబర్ స్టాక్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్. ఎవరి మధ్య ఉన్నది పోటీ? మీరు చూడండి, కొన్ని ప్రాంతాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఆల్ పర్వేడింగ్. సీట్లు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా సైజబుల్ గా వస్తుంది. మినిమం ఎంత తక్కువైనా ఒక 6-7 సీట్లలో కూడా బీజేపీ వస్తుంది ఇవాళ. మీరు అనుకున్నట్టుగా బీఆర్ఎస్ కు 1 సీటు కూడా రాదు, 2 సీట్లు కూడా రాదు అని మనం చేస్తున్న వాదనలో అర్థం లేదు. ఎన్ని గెలుస్తారు బీఆర్ఎస్ అని మీరు అనుకుంటున్నారు? ఎంతైనా వాళ్ళకు మెరుగైన ప్రదర్శన అయితే చెప్పగలరు. నేను ఎంత గెలుస్తాను ఇప్పుడే చెప్పలేదు. ఇంకా ఉంది కదా సార్, ఇంకా 10 రోజుల సమయం ఉంది సార్. అంటే ఒకవేళ ఇప్పుడు మేము ఈరోజు రైతు భరోసా తప్పకుండా 9వ తారీఖు వరకు ఇస్తాం, లేకపోతే ముక్కు నేలకు రాస్తా అన్నాడు కదా దబ్బన్. రేపు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ వికాస్ రాజ్ ఈయన చెప్పినాడు అనుకో, గతంలో వాట్ ఈస్ ది ప్రెసిడెంట్ అని అడుగుతాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. గతంలో ఏం చేసినాము డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్, డిడ్ వి అలో ది స్టేట్ గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ ది రైతు బంధు అని అడిగితే ఈయన ఏం చెప్తాడు, లేదు హరీష్ రావు మేడ్ ఏ స్టేట్మెంట్, దెన్ వి ఇమీడియట్లీ స్టాప్, యాజ్ అ రిజల్ట్ ది అమౌంట్ కుడ్ నాట్ బి పేడ్ అంటాడు. అప్లై ది సేమ్ యార్డ్ స్టిక్ అండ్ స్టాప్ ఇట్ అంటాడు. ఇప్పుడు అది ఆపితే ఎవరికి నష్టం జరుగుతుంది? ఆనాడు హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ వేరే కదా. ఏమని? ఆనాడు వేరే రకంగా చెప్పిండు కదా. ఏం చెప్పిండు? ఏది ఏమైనా పైసలు చేరుడేనా లేకపోతే చెప్పుడులనా సార్? మాట చాకచక్యం మీద ఆధారపడ్డాడు సార్. అతను ప్రజారంజకంగా జనరంజకంగా మాట్లాడతాడు. అంటే జనాల హృదయాలలోకి ఏది చొచ్చుకొని పోతుందో గా రకంగా అతను మాట్లాడినాడు. గ్రాంధిక భాషలో ఈయన మాట్లాడినాడు. ఈ చదివితే ఎట్లుందంటే న్యూస్ పేపర్ హెడ్లైన్ చదివినట్టుంది. 9వ తారీఖు లోపల ఖచ్చితంగా వస్తుంది, తర్వాత లేకుంటే ముక్కు నేలకు రాస్తా అన్నాడు. ఖమ్మం రాజకీయాలలో నేను తలదూర్చా అన్నాడు. ముఖ్యమంత్రి, పార్టీ పిసిసి అధ్యక్షుడు ఖమ్మం రాజకీయాల్లో నేను తలదూర్చా అనడం ఏడబడితే ఆడ తలదూరుస్తాడు. ఎక్కడ ప్రజాస్వామ్యం దెబ్బతింటే అక్కడ తలదూరుస్తాడు. ఎక్కడ పార్టీకి నష్టం జరిగితే అక్కడ తలదూరుస్తా. ఎవిరవడరా నేను ముఖ్యమంత్రి, నేను పిసిసి అధ్యక్షుడు అని గట్టిగా తన ధైర్యం ప్రదర్శిస్తాడా? నేను దాంట్లో ముట్టా, దీంట్లో ముట్టా, ఆ మంత్రి జోలుకొని ఈ మంత్రి మీ ఇష్టారాజ్యం, మీరు ఏది పడితే అది చేసుకోండి, నేను అసలు నా వల్ల మీకు సమస్యలు లేవు అని బలహీనంగా మాట్లాడతాడా? ఇదేం మాట నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది ఇది అమలు అయ్యే దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఒకవేళ ఖచ్చితంగా 9వ తారీఖు లోపల అమలు అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నట్టుగా ప్రజలలో కొంత మార్పు ఉంటుంది. అంటే ఎవరైతే కొంత బాధలో ఉన్నారో వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. తర్వాత రెండోది ఈ వడ్ల ప్రొక్యూర్మెంట్లో జరుగుతున్నటువంటి విషయాలు ఇప్పటికీ అదే అనిశ్చితమైన పరిస్థితి ఉంది. మొన్న వడగళ్ళ వానకి ఎంత నష్టం జరిగింది రైతులకి చెప్పండి. ఏం సాయం అందించినాం? అంత ప్రకటనలలో ఉన్నాం కదా. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు చెప్పినాడు ఏమని, 8 బస్తాల కంటే ఎక్కువ కొనం ఎకరానికి జొన్నలు అని చెప్పేసి. అంటే వీళ్ళు ఎటుందంటే ఇదంతా ఒక డివైడెడ్ హౌస్. నోబడీ నోస్ వాట్ ఈజ్ వాట్. దేశంలో సిచ్యువేషన్ ఏంటో, దేశంలో అయితే ఖచ్చితంగా ఈసారి ఇండియా గఠబంధన్ ఈస్ కమింగ్ టు పవర్. దేశంలో ప్రజలకు అర్థమైంది మోడీ ఇదంతా డ్రామా, మోడీ నిజంగా వాస్తవంగా ప్రజలకి ఏం చెయ్యట్లేదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. చాలా చోట్ల లోపల ఏదైతే ₹1,00,000 మేము ఇస్తాం ప్రతి మహిళకు అని ఇండియా గఠబంధన్ వాళ్ళు చెప్తున్నారో దాని మీద ఎక్కువ అట్రాక్ట్ అయినారు. బీహార్లో ఏదైతే తేజస్వి యాదవ్ ఉద్యోగాలు ఇచ్చి చూపెట్టాడో అక్కడ బీహార్లో ఉన్నారు. మహారాష్ట్రలో శివసేనను విడగొట్టడాన్ని, ఉద్ధవ్ ఠాక్రేను నకిలీ శివసేన అని అయితే అమిత్ షా పదే చెప్పినాడో దాని మీద మహారాష్ట్రలో ఉక్రోషంగా ఉన్నారు. ఈనాడు ఎక్కడెక్కడైతే బీజేపీకి మ్యాక్సిమం సీట్లు గతంలో వచ్చినాయో ఈసారి రావాల్సి ఉన్నాయో ఆయా రాష్ట్రాలలో సర్వనాశనమైంది కదా. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్, బీహార్లో వైప్డ్ అవుట్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్కు వచ్చినంత మంది జనాలు కానీ అంత ఇది కానీ వేరే రకంగా లేదు. ఎందుకంటే వాళ్ళు బీసీ నాయకులు అన్నారు. ఎట్లయితే అఖిలేష్ యాదవ్ ఏం చెప్తున్నాడు, తేజస్వి చేసా నౌకరీ అదియే అట్లా మేమిస్తాం అన్నాడు. 30 లక్షల ఉద్యోగాలు
భర్తీ చేయకుండా పెట్టినాడు మోడీ, పరిపాలన అంతా తీసుకుపోయి కొంతమంది క్యాపిటలిస్టుల చేతిలో పెట్టినాడు అనేటువంటి వాదన ఈనాడు ప్రజలు నమ్ముతున్నారు. అదే కాక నువ్వు నిజంగా ఈయన మోడీ చేస్తున్న వాదన ప్రజలందరూ బాగా అభివృద్ధిలోకి చెందారు అది ఇది అని అంటున్నాడు కదా, మరి ఇంకా 5 ఏళ్ల వరకు ఫ్రీ రేషన్ ఎందుకు ఇస్తా అన్నాడు? ఇప్పుడు ఎక్కడ నుంచి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కానీ నేషనల్ రిపోర్ట్స్ కానీ వస్తున్న దాన్ని బట్టి ప్రకారంగా ప్రతి 3 యువకులలో ఒక యువకుడు ఉద్యోగం లేకుండా ఉన్నాడు. దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ ద డే. సో దీనివల్లనే నిరుద్యోగులలో యువకులలో ప్రెడిక్షన్ లేదు కాంగ్రెస్ లీడర్ కాబట్టి చెప్తున్నారా మీరు? నేను కాంగ్రెస్ లీడర్ అయిన సంగతి నేను మర్చిపోతా. ఎప్పుడైనా తేడా కొట్టేలా ఉంది మీరు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మళ్ళీ మీకు సార్ తేడా కొడితే నేను సమాధానం చెప్తా సార్. నేను 2.5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పోతాను అన్నప్పుడు ఇట్లనే నన్ను అందరూ అపహాస్యం చేసినారు, ఇట్లనే మాట్లాడినారు. నేను ఉస్మానియాలో చదువుకునేటప్పుడు నేను ఎంట్రన్స్ రాసి వచ్చి అందరూ ఏమడుతుంటే సీట్ వస్తుందా రాదా అని అడిగితే ఏమో చూడాలి అది ఇది అని అందరూ. నేను ఎంట్రన్స్ రాసి వచ్చి నాకు సీట్ వస్తుందని చెప్పేవాడిని. నన్ను అందరూ అపహాస్యం చేసేటప్పుడు మాట్లాడేవాళ్ళు. తీరా లిస్టు పెడితే నాదే పేరు కనబడేది. తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారంటే అరే ఈ కొడుకు సరిగా ప్రిపేర్ అవుతారా దేంట్లోనే ఉంటే అన్నీ అబ్జర్వ్ చేసి మాట్లాడతాడని. మీరు చెప్పండి రఘు, మీరైతే సజీవ సాక్షి. నేను ఎప్పుడు చెప్పినా బీఆర్ఎస్ ఓడిపోద్దని. నిజానికి మధ్యలో బీజేపీ పైకి వచ్చేసి అసలు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. అయినా సరే నేను ఏ రకంగా అయితే అంచనా వేసినానో రేపు రాబో కాలంలో కూడా ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కాడు అని అంటారు మీరు, అంతేనా? 99.9% అయ్యే అవకాశాలు కనపడుతుంది. అందుకే మోడీ ముఖంలో భయం కనబడుతుంది, అమిత్ షా ముఖంలో భయం కనబడుతుంది. ఇప్పుడు చూడండి రాయబరేలీ విషయంలో మోడీ ఏం చేశాడంటే ఊహించినాడు ఏంటంటే రాహుల్ గాంధీ చాలా ఎక్కువగా ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిగా ఎదిగినాడు ఈ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర వల్ల. అయితే రాహుల్ గాంధీని అమేధీలోనే ఒక మట్టుకు గట్టేసేసి ఇక నేను రాజకీయం చేస్తా, నేను నా ఇష్టం వచ్చినట్టు పోయి మాట్లాడతా అదా ఇదా అని అనుకున్నాడు. కానీ వాళ్ళు చాకచక్యంగా ఏం చేస్తున్నారు, పక్కకున్న రాయబరేలీకి వెళ్ళిపోయారు. సో దానివల్ల ఏమైంది, రాయబరేలీ అండ్ ఈసీ సీట్ ఫర్ రాహుల్ గాంధీ. తర్వాత ఇక్కడ పక్కకున్న రాయబరేలీలో ఒకవేళ రాహుల్ గాంధీ గెలుస్తుంటే దాని ప్రభావం పక్కకున్న అమేధి మీద పడుతుంది. సచ్చి పిరుగడు దుబ్బైన స్మృతి ఇరానీ గెలిచే అవకాశం లేదు. విన్నారా, ఈ పరిస్థితి ఎట్లా ఉంది. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు 27th ఇది అయిపోగానే ఆ ఎలక్షన్ రాబోతుంది. ఒక విషయం చెప్పన్నా, నేను మొదటి నుంచి దళిత నాయకత్వాన్ని సమర్థిస్తున్న వ్యక్తిని. బక్కా జడ్సన్ నేను 2 sides ఆఫ్ ది సేమ్ కైన్ అనేలాగా బీఆర్ఎస్ మీద జరిగిన కొట్లాటలో జడ్సన్ నేతృత్వంలోనే చాలా కేసులు వేసిన. ఇది లోక విదితం, అందరికీ తెలుసు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పట్టుదలతో నేనున్నా. జడ్సన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం అనేది ఒక నీచ నికృష్టమైన పని. జడ్సన్ను మొత్తం కంప్లీట్గా నరాల్లో వెతికితే కాంగ్రెస్ రక్తం కనబడుతుంది, కాంగ్రెస్ ఐడియాలజీ కనబడుతుంది. అట్లాంటి ఆయన వదిలెట్టేసేసి ఈ పారాట్రూపర్లను తీసుకుంటే ఏం మేలవుతుంది సార్? పార్టీ ఎవరికైనా టికెట్ ఇయ్యని గాక కంటెస్ట్ ఇస్ జడ్సన్ విల్ బి ది నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇన్ ది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ. ఈ ఎమ్మెల్యేలు అందరూ తల కిందకు కాళ్ళ మీదకి వేసుకున్న వాళ్ళ కార్యకర్తలు ఒప్పుకోరు, యువకులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. GOMS నెంబర్ 46 మీద కొట్లాడింది మేము సార్. ఏ విషయంలో అయినా మీరు చెప్పండి, బీఆర్ఎస్ చేసేటువంటి అవినీతి అక్రమాల మీద, అరాచకాల మీద ఒక్కడై 1 man ఆర్మీగా కొట్లాడింది ఎవరు? జడ్సన్. ఒకవేళ జడ్సన్ కనుక ఓట్లు వేయకపోతే పట్టభద్రులు వాళ్ళ చదువులు వాళ్ళ డిగ్రీలు కొత్త హోదాలో వారేసుకోమనండి. వాళ్ళు వేస్ట్ కాదు, వాళ్ళకి చదువు ఉన్న అజ్ఞానులని నేను భావిస్తా. జడ్సన్కు ఓటు వేయని ఏ యువకుడు కూడా నేను పట్టభద్రుని అని చెప్పుకుంటే వాని ముఖం చూడాలన్నా కానీ ఒకసారి ముందు వెనక ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజా జీవితంలో శ్రమ చేసిన వ్యక్తిని, నిజాయితీగా కొట్లాడిన వ్యక్తిని, దట్టు దళితులను అవమానపరిస్తే ఒప్పుకోము. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్ ఇవ్వకుండా అన్యాయం చేసింది. ఒకవేళ గ్రాడ్యుయేట్లు కూడా ఒక మాదిగ అభ్యర్థికి నష్టం చేస్తే వాళ్ళ తరఫున ఇంకోసారి ఆలోచించాలి. నేనైతే చెప్తున్నాను కదా, ఒకవేళ జడ్సన్ కనుక గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు సపోర్టు చేయకుండా జడ్సన్ని ఓడిస్తే టికెట్లకు అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోయి కనుక చేస్తే ఏ గాడిద కొడుకుని కేసు వేయ్యా. నేను కూడా కమర్షియల్ అవుతా. ఓన్లీ పైసలు ఇస్తేనే ఐ ఆల్సో నో ది వాల్యూ ఆఫ్ మనీ. వై షుడ్ ఐ సపోర్ట్ దీస్ ఫెలోస్? వై షుడ్ ఐ ఫైట్ ఫర్ దెమ్ అండి? ఎలక్షన్ డిఫరెంట్ కాదు సార్, మీరు ఎలక్షన్ కాదండి అసలు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఆనాడు జడ్సన్ ఎందుకు వీళ్ళ తరఫున కొట్లాడినాడండి అంటే ప్రజా జీవనంలో ఏం చేయాలి మనిషి, ఏం చేస్తే ఓట్లు వేస్తారా చెప్పండి? కాళ్ళు పట్టుకుంటూ ఇస్తారా, బీర్ బాటిల్ ఇస్తే ఓటు వేస్తారా?
చదువుకునే వాళ్ళు ఇది క్షణికమైన లాభం అండి, ఇది క్షణికమైన లాభము. ఈ డబ్బులు ప్రయోజనాలకు లోబడి ఓటు వేస్తే అది క్షణికమైన లాభం. నిరుద్యోగులు రేపటి భవిష్యత్తు ఎట్లా ఉండాలనుకుంటారు? శాసన మండలి లోపల వాళ్ళ తరఫున మాట్లాడే గొంతులే ఎవరై ఉంటారని భావిస్తున్నారు. కాబట్టి ఐ హ్యావ్ బీన్ అపీలింగ్ అండ్ వీ విల్ క్యాంపెయిన్ ఫర్ జడ్సన్. చక్కగా అన్ని విషయాలు చెప్తున్నాం. దాదాపు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి. ఎవరైనా క్లియర్గా చెప్తున్నారు, సార్ మేము జడ్సన్కే ఓటు వేస్తాం, జడ్సన్ గారే మా తరఫున మాట్లాడినాడు. తర్వాత ఆర్థిక వనరులతో పోలిస్తే అసలు జడ్సన్కి ఏమైనా వనరులు ఉన్నాయా? లేవు. చెప్పండి. జడ్సన్ ఎంత సామాన్య కుటుంబం అంటే బీదవాడిని మర్డర్ చేస్తారా ఓట్లలో? ఒక్క ఓటు వేస్తే సస్తారా యువకులు? ఆలోచించద్దా? అసలు వాళ్ళ అంతరాత్మ ప్రబోధం అనేది ఉంటుంది. హృదయమే చేసుకుంటా వేసుకొని నేను ఎవరికి ఓటు వేయాలా? ఇన్ని రకాలుగా మోసం చేసిన జియోఎంఎస్ నెంబర్ 46 వాళ్ళను ఇంకా వాళ్ళ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి వాళ్ళు ఓటు వేస్తారా? జియోఎంఎస్ నెంబర్ 46 వాళ్ళు వేస్తే వాళ్ళ ముఖాలు కూడా చూడొద్దు. అసలు యాక్చువల్లీ వాళ్ళు వేస్ట్ కావాలని నేనంట. ఇక వేరే అభ్యర్థుల గురించి నేను మాట్లాడా. కొంతమంది టీచింగ్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకో రకం ఉన్నాడు. రాకేష్ రెడ్డి ఎవరో ఉన్నారు. వీళ్ళంతా వలస పక్షులు. ఇవి ఎక్కడ పచ్చగా ఉంటే అటువైపు పోయేవాళ్ళు. కానీ అకుంఠిత దీక్షతో 35 సంవత్సరాలుగా కాంగ్రెస్కు సేవ చేస్తున్న ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నా మీద ఎందుకు ఆరోపణలు చేశారు, ఏ ఆరోపణ మీ దృష్టిలో ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద వస్తుంది, నాకు దానికి సమాచారం ఇవ్వండి అని అడిగిన వ్యక్తిని అసలు సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించిన విధానం, దాన్ని నేను సమర్థించట్లేదు. ఐ యామ్ విత్ జడ్సన్, ఐ విల్ బి విత్ జడ్సన్ అండ్ జడ్సన్ విల్ బీ ఎలక్టెడ్. దట్స్ ఆల్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.